ఎంతో పద్ధతిగా కనిపించే సింగర్ మంగ్లీ తన పుట్టినరోజు వేడుకలను మంగళవారం రాత్రి నిర్వహించింది. ఈ పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివార్లోని రిసార్టులో స్నేహితులకు మంగళవారం రాత్రి ఆమె పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి సినీ పరిశ్రమకు చెందినవారు, కుటుంబ సభ్యులు, మంగ్లీ స్నేహితులు 50 మంది హాజరయ్యారు. గంజాయి వాడుతున్నారనే సమాచారంతో అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎస్ఓటీ పోలీసులు రిసార్టుపై దాడులు చేశారు. మొత్తం 48 మందికి గంజాయి పరీక్ష నిర్వహిస్తే 9 మందికి పాజిటివ్ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడిన మంగ్లీని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ సలహాదారుగా నియమించారు. తెలుగుదేశం పార్టీ కోసం కూడా పాట పాడమని కోరగా తాను జగన్ కోసమే పాట పాడతానని, మరెవరికీ పాడనని ఖరాఖండిగా చెప్పేసింది. చాలా సాధారణమైన సింగర్ అయిన మంగ్లీకి బర్త్డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి వాడేంత స్టేచర్ ఎలా వచ్చింది, ఎవరి ద్వారా ఆమెకు ఇవి అందాయి అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.